అని అత్తమ్మ కాడ ఏదైనా ఈ రోజు మంచి కూర చేయించుకొని ఏదో ఒకటి చేతి. ఏం చేస్తున్నావు అత్తమ్మ? వచ్చారా? ఏం చేసి పెడతావు ఈరోజు స్పెషల్? ఈరోజు ఏం చేసి పెట్టండి, పెసరపప్పు, చెట్టుకి చింతకాయలు ఉన్నాయి, పచ్చి చింతకాయలు ఉన్నాయి. పెసరపప్పు పచ్చి చింతకాయలు వేసి పులుసు చేసి పెట్టదా? సరే పదండి పదం. కేజీ పెసరపప్పు, పసుపు, ఉప్పు, 1/4 కిలో పచ్చిమిరపకాయలు, టమాటాలు 1/4 కిలో, ఒక 3 ఎర్రగడ్డలు. పచ్చి చింతకాయలతోనే మనం స్పెషల్గా చేస్తున్నాం కాబట్టి పచ్చి చింతకాయలు 1/4 కిలో. ఇంకా తాళింపు ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డలు ఒక 4 రెబ్బలు, కరివేపాకు, నూనె. అత్తమ్మా ఉప్పు కాబట్టి తెచ్చిపోయి మీద పెట్టు. ఓకే అత్తమ్మా. చూడు 5 నిమిషాలకి చింతకాయ ఉడికిపోయింది బాగా. ఆవాలు, జీలకర్ర వేసుకున్నారు, 2 తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డలు, లాస్ట్లో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుందాం. పప్పులో పచ్చి చింతకాయ వేసేసరికి బాగా మంచిగా వచ్చింది. ఈ పప్పులే కానీ ఎండు చేప వేయించుకొని తింటే ఎంత బాగుంటుందో. ఒక్క ముద్ద తినేవాళ్ళు 2 ముద్దలు తినాలా? వేయించి పెడతాను ఎండు చేప తిందరుగాని. తినమ్మా, పప్పు భలే బాగుంటుందమ్మా. పచ్చి చింతకాయలు వేసి సూపర్ గా ఉంది. అందులో ఎండి చేప నంచుకుంటే మీకు కూడా పచ్చి చింతకాయలు దొరికినప్పుడు ఈ విధంగా పప్పుల్స్లో వేసుకొని తినండి, భలే ఉంది అసలు. చూడండి, తిన్నారైతే ఇంకా వదలరు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.